రాష్ట్ర జనాభాలో 12% ఉన్న సీనియర్ సిటిజన్స్ తన జీవిత దశలో ఆరోగ్యంగా, ఆనందంగా సుఖజీవనం సాగించేలా తగిన పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధర సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవన గ్రంథాలయంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం బుద్ధర సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ గౌరవప్రదంగా, సురక్షితంగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఈ క్రింది తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కు 2023 నుంచి కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో అనేక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వృద్ధులు కొత్తగా పెన్షన్లు మంజూరు కోసం ఎదురుచూస్తున్నందున వారికి వెంటనే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానంగా ఉద్యానవనాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా వృద్ధాశ్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాయామ పరికరాలను అందజేస్తామని ప్రకటించినందున వాటిని వెంటనే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. వచ్చే నెలలో కాకినాడలో రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ సమావేశాన్ని నిర్వహించడానికి తీర్మానించారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించడానికి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అడవాల రత్నప్రసాద్, గౌరవ అధ్యక్షులు ఎస్వి గోపాల్ నర్సరాజు, ఉపాధ్యక్షులు చింతపల్లి సుబ్బారావు, కె శ్రీరామరాజు, కెవి రమణారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రసాద్ నాయుడు, ఉప కార్యదర్శి ఎంవి వీరభద్రస్వామి, సభ్యులు ఆర్ బాపిరాజు, యుఎ నరసింహం, జి చల్లారావు, ఎన్ వెంకట్రావు, సైంటిస్ట్ యాళ్ల శివకుమార్, బమ్మడిపాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మనం 200 మంది 300 మంది దగ్గర కాకుండా మనం 30 మందితో ఈ సంఘం నడిపించాలని ఒక సదుద్దేశంతో 2025లో అందరి దగ్గర కూడా మేము 30 మంది 30 వేలు వేసుకున్నాం. 2025కి 26, 27 కూడా ఇప్పుడు అప్పుడే 10 మంది కరెక్షన్ అయ్యింది. మిగిలిన వాళ్ళు కూడా ఇస్తే రాబోయే రోజుల్లో మన స్టేట్ మీటింగ్ ఉంటుంది. అలాగే అక్టోబర్ 1 పెద్దల దినోత్సవం చాలా పెద్ద పండుగలాగా చేసుకోవాల్సిన ఖర్చుతో కూడిన పని. వీలైనంత వరకు మిగిలిన సభ్యులు కూడా 2025, 26, 27కి కట్టవలసినటువంటి అమౌంట్లు దయవుంచి తొందరగా కట్టినట్టయితే మీ అందరూ సహకారం ఉంటుంది. అంతేకాకుండా